హలో ఎవ్రీవన్, ఇట్స్ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది షిరిడీ ట్రిప్లో సెకండ్ డే. ఈరోజు మేము ఒక టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. టోటల్గా 4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈరోజు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్కి వెళ్తున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్కై చూడండి, చాలా బాగుంది. పింట్రెస్టీ వైబ్స్ ఇస్తుంది. వెళ్తున్న రూట్ అంతా కూడా చాలా మంచి వైబ్ వచ్చింది. ఆ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంత మంచి వ్యూస్ అన్నీ చూస్తూ అలా సాంగ్స్ వింటూ ఉంటే ఎంత దూరం ట్రావెల్ చేసినా అస్సలు తెలియకుండా ఉంటుంది. నా ట్రావెల్ స్టోరీ కూడా అలానే జరిగింది. అలా గడిచిపోయింది తెలియకుండానే. ఫస్ట్ ఎల్లోరా కేవ్స్కి వచ్చాము. ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్లో ఇలా ఒక గార్డెన్ లాంటిది ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా చాలా మంకీస్ కూడా ఉన్నాయి. చూడండి ఇవి ఇక్కడ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాయో. సో క్యూట్ కదా. ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టోటల్ 34 టెంపుల్స్ ఉంటాయంట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా కూడా ఒక సింగిల్ రాక్తోనే స్కల్ప్ట్ చేశారు. ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని పైకి కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, కానీ ఇదైతే కిందకి కన్స్ట్రక్ట్ చేసింది. ఇక్కడ ఉండే 34 టెంపుల్స్/కేవ్స్ చూడాలంటే మనకి 1 డే కూడా సరిపోదు. మేము అయినంత వరకు కవర్ చేసాము. ఇక్కడుండే పిల్లర్స్, స్టాచ్యూస్, మాన్యుమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టిందో అనిపిస్తుంది. ఏ మోడర్న్ టెక్నాలజీ హెల్ప్ లేకుండా ఇంతలాగా కన్స్ట్రక్ట్ చేయడం అంటే అది రియల్లీ గ్రేట్ అసలు. ఇది మోర్ దెన్ 2 కిలోమీటర్స్లో ఎక్స్టెండ్ అయ్యి ఉంది. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ గైస్. ఇక్కడ ఒక శివయ్య టెంపుల్ ఉంది. సో లోపలికి వెళ్తున్నాము. ఈ కేవ్ అంతా కూడా చాలా చీకటిగా ఉంది. అందరూ వాళ్ళ మొబైల్ లైట్స్ అవి యూజ్ చేస్తున్నారు. అక్కడుండే మనుషులందరూ కూడా శివయ్యని చూడడానికి క్యూలో ఉన్నారు. ఈ శివలింగం చూసారా? నేనైతే ఇంత పెద్ద శివలింగం ఎప్పుడూ చూడలేదు.
చాలా పెద్దది, చాలా నీట్‌గా కార్వ్ చేసుంది. శివయ్యని దర్శించుకున్న తర్వాత మిగిలిన కేవ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయటానికెళ్ళాము. ఇక్కడున్న కేవ్స్ అన్నిట్లో అట్‌లీస్ట్ మేము ఒక 30% అయినా ఎక్స్‌ప్లోర్ చేసామో లేదో తెలియట్లేదు. ఇవన్నీ తిరిగి చూడాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అది చూడటానికే ఎళ్తున్నాము. ఇక్కడ చుట్టూ వ్యూ కూడా చాలా బావుంది. నేను ఏ ప్లేస్‌కెళ్ళినా కూడా అక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవడం నాకు అలవాటు. అండ్ ఎల్లోరా కేవ్స్ దగ్గర కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నా. అండ్ ఈ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వచ్చి చూసేసాము. ఇలా ఎల్లోరా కేవ్స్ ఎక్స్‌ప్లోరేషన్ ఎండ్ అయింది. నెక్స్ట్ అయితే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది నాకు చాలా స్పెషల్. కాబట్టి దీనికోసం నేను సెపరేట్ వీడియో ఒకటి చేయాలనుకుంటున్నాను. అందుకే కృష్ణేశ్వర్ టెంపుల్ కోసం ఈ వ్లాగ్‌లో ఏం మెన్షన్ చేయట్లేదు. థర్డ్ వన్ వచ్చేసి భద్రమారుతి టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే భద్రసేన అనే కింగ్ రాముడి కోసం పాటలవి పాడుతూ ఉండేటప్పుడు పైనుండి ఎగురుతూ వెళ్తున్న హనుమాన్ అవి చూసి ఇంప్రెస్ అయ్యి అక్కడొచ్చి అలా పడుకొని వింటూ ఉంటాడు. సో, అందుకే ఇక్కడుండే టెంపుల్‌లో హనుమాన్ నిద్రపోతున్నట్టు ఉంటుంది విగ్రహం. అండ్ ఇక్కడ చాలా క్యూట్ గణేష్ కూడా పెట్టారు టెంపుల్‌లో. హనుమాన్ దర్శనం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినీ తాజ్‌మహల్‌కెళ్ళాము. నేనైతే ఒరిజినల్ తాజ్‌మహల్ ఇంకా చూడలేదు. హోప్ ఐ విల్ సీ ఇట్ వెరీ సూన్. అప్పటి వరకు ఈ మినీ తాజ్‌మహల్‌తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఎల్లోరా కేవ్స్ దగ్గర కానీ, ఇక్కడ కానీ టోకెన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. చాలా బావుంది కూడా. ఒరిజినల్ తాజ్‌మహల్ లాగానే దీనికి కూడా రెప్లికేట్ చేయడానికి ట్రై చేశారు ఎగ్జాక్ట్‌గా. కానీ అక్కడ యూజ్ చేసే స్టోన్స్ కానీ, సైజ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో, చూసేద్దాం రండి. ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బావుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఫైనల్లీ డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఫుల్లీ సాటిస్ఫైడ్, బాగా తిరిగాము. సో, ఇంకా రూమ్‌కెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడమే అనమాట. సో, లెట్స్ గెట్ బ్యాక్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఉంటుంది. మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్. బాయ్.